మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో అరాచక కక్ష సాధింపు పరిపాలన సాగుతోందన్నారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆయన మండిపడ్డారు. 5 నెలల పరిపాలనలో రాజ్యాంగం అమలు కాలేదని, లోకేష్ రెడ్ బుక్ అమలు జరుగుతోందని అంబటి రాంబాబు వాపోతున్నారు. ఇక లోకేష్ ఎవరిని జైల్లో పెట్టమంటే వారినే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో లోకేష్ దోషిగా నిలబడాల్సి వస్తోందన్నారు అంబటి రాంబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి గుంటూరు నుండి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఓవర్ టు యు. ఏదైతే సోషల్ మీడియా వ్యవహారం ఉందో సోషల్ మీడియా వ్యవహారం ఆధారంగా కూడా వైసీపీ నేతల్లో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరిలో కూడా మనోధైర్యాన్ని నింపేందుకు వైసీపీ నాయకులు అయితే తీవ్రంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ అయినటువంటి సోషల్ మీడియాకు సంబంధించి అంటే గత ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఏదైతే టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాయకుల మీద ఈ పోస్టర్లు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వరుసగా కూడా అరెస్టులు చేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ ప్రజెంట్ అయితే మాత్రం కొంతమంది అయితే మాత్రం జైల్లో ఉన్నటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులైతే వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించే పని అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకోవాలంటే ప్రజెంట్ ఏదైతే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి పోయి సమస్య మీద పోరాటం చేసేందుకు మరింత సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలకి సంబంధించి కార్యకర్తల మనోధైర్యాన్ని నింపడానికి వైసీపీకి ఏదైతే ఈ పోస్టులు పెట్టారో ఆ పోస్టులకు సంబంధించి దాన్ని ఆయుధంగా వాడుకోవాలని చూస్తుంది. దానికి సంబంధించి ఎవరైతే వైసీపీకి సంబంధించి పోస్టులు పెట్టి జైల్లో ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇలాగే ఈరోజు ఏదైతే అంబటి రాంబాబు అయితే మాత్రం ఇక్కడ హాట్ కామెంట్స్ చేశాడని చెప్పుకోవచ్చు. ఆయన ఒకసారి నర్సరావుపేట వెళ్ళారు. నర్సరావుపేటలో ఈ సోషల్ మీడియాకి సంబంధించి యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి సందర్భం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా కూడా బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన అయితే మాత్రం కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగం అనేది అనేక దేశాల నుంచి సేకరించినటువంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం అని, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నిటికీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఏపీలో మాత్రం భారత రాజ్యాంగం అమలు కావట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని ఆయన అన్నారు. గత 5.5 నెలల నుంచి కూడా అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా కేవలం రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది అని ఆయన అయితే చెప్పారు. ఇదే విధంగా కనుక కంటిన్యూ చేసినట్టయితే మాత్రం లోకేష్ కానివ్వండి లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ అంబటి రాంబాబు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా సోషల్ మీడియాకి సంబంధించిన యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో తమ మీద కూడా అంటే విడుదల రజనీ మీద కూడా అనేక మంది కూడా పోస్టులు చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చేశారు. అదేవిధంగా కూడా కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియా పరంగా చేశారు. వాళ్ళని ఏదో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇంత మటుకి కూడా వాళ్ళ మీద తీసుకోలేదు. ఇది కరెక్ట్ కాదు అని ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రవికృష్ణ. ఇక వివిధ అంశాలపై ఎక్స్క్లూజివ్ గా ఫీల్డ్ రిపోర్ట్స్ అందించిన మా కరెస్పాండెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రైట్, ఇక ఇవి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.